హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సెకండ్ డే, రెండవ రోజుకి స్వాగతం అండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయాలి. అలా చేయడం వల్ల నేను భవిష్యత్తులో చేయబోయే వీడియోస్ మొత్తం అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ లెసన్లోకి వెళ్ళిపోదాం. గత వీడియోలో మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నాం. ఆల్మోస్ట్ అచ్చులు, హల్లులు, వాటన్నిటిని కూడా మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తామో కూడా మనం తెలుసుకున్నాం, గుణింతాలతో సహా. అయితే ఒత్తులు మనకు అంత అవసరం లేదండి, అందుకనే నేను ఒత్తుల గురించి చెప్పలేదు. అయితే ఈరోజు అంటే మనం తెలుగుకి సంబంధించిన అన్ని లెటర్స్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారో మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మనం ఏం చెప్పబోతున్నానంటే, నేను ఇంగ్లీష్లో మనకి 26 ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి. ఎన్ని ఉన్నాయండి? 26 లెటర్స్ అయితే మనకు ఉంటాయి. ఈ 26 లెటర్స్ మనకి మొత్తం 44 సౌండ్లు ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఈ 44 సౌండ్లు మనకి తెలుగులో ఎలా ప్రొడ్యూస్ అవుతాయో ఒకసారి మనం చూసుకొని తర్వాత మనం ఇలా ఈ క్లాస్ని వినడం ద్వారా మనకి ఇంగ్లీష్ చదవటం కూడా మనకి వస్తుందన్నమాట. సో అందుకని మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ తర్వాత ఈ సౌండ్ వస్తుంది. తర్వాత ఈ సౌండ్ ఏమొస్తుందంటే ఏ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఆ సౌండ్, ఇది ఆర్ సౌండ్ వస్తుంది. ఇది ఓ, తర్వాత ఇది ఔ, ఇది ఊ సౌండ్ వస్తుంది. ఇది ఊ సౌండ్ వస్తుంది. మీకు రాసిన తర్వాత చెప్తాను. తర్వాత ఇది షార్ట్ ఆ అన్నమాట. ఓకే, ఇది మామూలు ఆ. తర్వాత ఇది రెండవ ఆ సౌండ్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఇక్కడ ఆలు ఎక్కువ రిపీట్ అయినట్టు మీకు అనిపిస్తాయి అన్నమాట. సో కానీ ఇక్కడ ఆ అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందండి. చూడండి, ఇవి 12 ఓవెల్ సౌండ్స్ అనమాట ఇంగ్లీష్లో. ఇవి ఎలా పలుకుతామని చెప్పంటే ఈ ఏ ఆ ఆర్ ఓ ఔ ఊ ఆ అని మనం పలుకుతాం. సో వీటికి సంబంధించిన పదాలు నేను ఇప్పుడు బోర్డు పైన రాస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బీడ్ అంటే ఇక్కడ ఈ సౌండ్ వస్తుందా లేదా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత బిడ్, ఇక్కడ ఈ సౌండ్ వస్తుందో లేదో మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. తర్వాత బెట్, ఆ సౌండ్ అనమాట. బెట్, ఇక్కడ ఈ సౌండ్ వస్తుందో లేదో చూసుకోవాలి. తర్వాత బ్యాట్ సౌండ్ వస్తుంది. తర్వాత కార్ట్, ఆ సౌండ్ ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోవాలి. తర్వాత కాట్, ఆ సౌండ్ అని చెప్పనమాట. తర్వాత ఇక్కడ కాట్, CAUGHT, కాట్, ఆ సౌండ్ ఇక్కడ వచ్చిందో చూసుకోవాలి. తర్వాత పుట్, ఊ సౌండ్ ఇక్కడ వచ్చిందో చూసుకోవాలన్నమాట. తర్వాత బూట్, ఇక్కడ ఊ సౌండ్ వచ్చిందో లేదో చూసుకోవాలి. తర్వాత కప్, ఇది షార్ట్ ఆ అన్నమాట, చాలా షార్ట్. కప్ చాలా తక్కువ అంటాం కదా, అందుకని ఇక్కడ ఆ సౌండ్ అని చెప్పనమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి, అబౌట్, ABOUT, అబౌట్, ఆ సౌండ్ అనమాట. తర్వాత ఇక్కడ బర్డ్, BARD, బర్డ్ అండి, నాట్ BIRD, బర్డ్ అనమాట. సో నేను ఇక్కడ ఏవైతే నేను అండర్లైన్ చేశానో, అండర్లైన్ చేసిన పదాలకి ఈ సౌండ్స్ అనేవి ఇక్కడ మనకి ఇలాగా వస్తాయన్నమాట. మీరు జస్ట్ నేర్చుకోండి, ఒకసారి చూస్తే మీకు ఇది సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ బీడ్, బిడ్, బెట్, బ్యాట్, కాట్, పుట్, బూట్, కప్, అబౌట్, బర్డ్. ఇక్కడ అలా మనము సౌండ్స్ అనేవి నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. సో వీటన్నిటిని కూడా వొవెల్ సౌండ్స్ అని చెప్పని ఇంగ్లీష్లో అంటారు. ఓకే, తర్వాత 2 అక్షరాలను కలిపి మనం వేరే సౌండ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసేలా చూద్దాం. వీటిని ఇంగ్లీష్లో డిప్థాంగ్స్ అంటారు. మనకు రూల్స్ అనేవి అనవసరం అండి. కానీ ఇక్కడ చూడండి అనమాట, ఏ ఉంది కదా, ఇక్కడ ప్లే, తర్వాత ఇక్కడ ప్లై, తర్వాత ఇక్కడ బాయ్, తర్వాత ఇక్కడ గో, తర్వాత ఇక్కడ నౌ, తర్వాత ఇక్కడ నియర్, తర్వాత ఇక్కడ పోర్, తర్వాత హెయిర్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ప్లే, ప్లై, బాయ్, గో, నౌ, నియర్, పోర్, హెయిర్ అని చెప్పి ఇక్కడైతే ఏవైతే పదాలు ఇక్కడ వచ్చాయో వాటి నుంచి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సౌండ్స్ని రప్పడదాం అనమాట. ఏ సౌండ్ ఇక్కడ వచ్చింది చూడండి. తర్వాత ఐ సౌండ్ ఇక్కడ వచ్చింది. ప్లై, ఐ. తర్వాత బాయ్, ఆయ్.
ఇది ఆయ్ అని వస్తుంది, ఆయ్ అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ గో, తర్వాత ఇక్కడ ఆవ్, గో ఆవ్, తర్వాత నావ్ సేమ్ మీనింగ్ వస్తుంది నావ్, తర్వాత నియా, ఇయర్, నియర్, ఇయర్. ఇక్కడ ఆర్ సౌండ్ అనేది మనం పలకూడదు. తర్వాత పువర్, ఉవా, ఉవా, పువర్, ఉవర్. తర్వాత హెయర్, ఏయా, ఏఆర్, ఎయిర్. ఇప్పుడు నేను చదువుతాను, చదివితే నేను అండర్లైన్ చేసిన భాగంలో మీరు ఈ సౌండ్స్ అనేవి మీరు గమనించవచ్చు. చూడండి ఇక్కడ ప్లే, ఏ, ప్లై, ఐ, బాయ్, ఆయ్, గో, ఆవ్, నావ్, ఆవ్, నియా, ఇయా, తర్వాత పువా, ఉవా, హేయా, ఏయా. ఓకేనా? ఇక్కడ కూడా ఆర్ సౌండ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయకూడదు అనమాట. సో ఈ రకంగా వొవెల్ సౌండ్స్ ఎలా ఉంటాయి, డెప్థాంగ్ సౌండ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. అంటే వోవెల్స్కి సంబంధించిన 20 సౌండ్స్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత జస్ట్ మీరు నేర్చుకొని వదిలేండి అంతే, అంతకు మించి ఏం లేదు. దీని మీద మనం రీసెర్చ్ ఏమి చేయక్కర్లా. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా కాన్సనెంట్ సౌండ్స్ అనమాట. ఇంగ్లీష్లో పాని ఉప్పని చదువుతాం, బాని ఉబ్బని చదువుతాం, టాని ఇట్టని చదువుతాం, డాని ఇడ్డని చదువుతాం. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒత్తుడాలు, ఒత్తుఠాలు, అణాలు అలాంటివి ఉండవు అనమాట. అవి మీకు చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. తర్వాత కాని ఇక్కని చదువుతాం, గాని గ అని చదువుతాం. ఇది ఎస్హెచ్ని ఇష్ అని చదువుతాం. ఇది ఎస్యు తర్వాత ఉంది కదా, ఇస్ అని చదువుతాం అనమాట. ఓకే, జా, జా, సా ప్లస్ జా, 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 ఇజ్ అని చదువుతాం, ప్రెషర్. తర్వాత సాని ఇస్ అని చదువుతాం, జాని ఇజ్ అని చదువుతాం, ఫాని ఇఫ్ అని చదువుతాం, తర్వాత వాని ఇవ్వని చదువుతాం, తాని ఇత్తని చదువుతాం, దని ధాని ద అని చదువుతాం, చాని ఇచ్చ అని చదువుతాం, సిహెచ్ని ఇచ్చ అని చదువుతాం, జాని ఇజ్జ అని చదువుతాం. ఓకేనా? ఇది జైలు కిందకి వస్తుందండి. ఇది ప్లెజర్, జార్, జార్ కింద, జాన్ కింద, దాని కిందకి వస్తుంది. తర్వాత మాని ఉమ్మని చదువుతాం, నాని ఇన్నని చదువుతాం, ఇంగ్ని ఇంగ్ అని చదువుతాం. తర్వాత రాని ఇర్రని చదువుతాం, లాని ఇల్లని చదువుతాం, యాని ఎవ్ అని చదువుతాం, యా ఎవ్ అని చదువుతాం, వాని ఇవ్వని చదువుతాం. మళ్ళీ అయితే పలికే దాంట్లో తేడా ఉంటుంది అనమాట. హాని హ అని చదువుతాం అనమాట. సో వీటిని సౌండ్స్ కాబట్టి వీటిని మనం ఇలాగే మనం చదవాలన్నమాట. చూడండి ఇక్కడ ప, బ, ట, డ్, క, గ, ష, జ్, ఇది జ్, ఇస్, ఇజ్, ఫ్, వ, త, ద, చ, జ, మ, న, అంగ, ర, ల, ఇవ్, తర్వాత వ, హ అని అవుతాం. అయితే అలా చదువుతామండి. అయితే ఇక్కడ చిన్నది నేను ఇక్కడ మనం ఒకటి అప్లై చేయడం ద్వారా మనకి సౌండ్స్ అనేవి ఈజీగా అర్థం అవుతాయి. అంటే ఏం లేదండి, కేఏ ఏమవుద్ది ఇక్కడ, ఎస్ అంతే, కేఏ కా అవుతుంది, జిఏ గా అవుతుంది, ఎస్హెచ్ఏ ఇక్కడ షా అవుతుంది, ఎస్ జ, ఎస్యుఏ జ, జా, జా అవుతుంది అనమాట. ఇది తెలుగులో రాయటం రావట్లేదు, ప్లెజర్, జర్లో జా అనమాట. అది ఇక్కడ ఎస్ఏ సా అవుతుంది, జెడ్ఏ ఇక్కడ జా అవుతుంది, ఎఫ్ఏ ఇక్కడ ఫా అవుతుంది, ఎఫ్ఏ ఫా అవుతుంది, విఏ వా అవుతుంది, టిహెచ్ఏ ఇక్కడ మనకి తా అవుతుంది, డిహెచ్ఏ ఇక్కడ టిహెచ్ఏ తా అవుతుంది, డిహెచ్ఏ ఇక్కడ ధా అవుతుంది, తర్వాత సిహెచ్ఏ ఇక్కడ చా అవుతుంది, తర్వాత జేఏ ఇక్కడ ఏమవుతుందంటే జా అవుతుంది, తర్వాత ఎంఏ ఇక్కడ ఏమవుతుందంటే మా అవుతుంది, ఎన్ఏ ఇక్కడ ఏమవుతుందంటే నా అవుతుంది, ఐఎన్జి ఇక్కడ ఏమవుతుందంటే ఇంగ్ అవుతుంది, ఆర్ఏ రా అవుతుంది, ఎల్ఏ లా అవుతుంది, వైఏ యా అవుతుంది, తర్వాత ఇక్కడ డబ్ల్యూఏ ఇక్కడ వా అవుతుంది, హెచ్ఏ ఇక్కడ ఏమవుతుందంటే హా అవుతుంది అనమాట, పిఏ పా అవుతుంది, బిఏ బా అవుతుంది, టీఏ టా అవుతుంది, డిఏ డా అవుతుంది అనమాట. సో ఈ రకంగా ఈ 44 సౌండ్స్ మొత్తం గురించి మనం తెలుసుకున్నాం అనమాట. సో వీటన్నిటిని నేను మొత్తం ఒకసారి నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. ఈ, ఈ, ఏ, ఆ, ఆర్, ఔ, ఆ, ఉ, ఊ, ఆ, ఆ, ఏ, ఐ, ఓయ్, ఔ, ఔ, ఇయ, ఉవ,
ఏయా. ఇంతవరకు వొవెల్స్ సౌండ్స్ మనకి అయిపోయాయి మొత్తం. తర్వాత కాన్సనెంట్ సౌండ్స్ అనమాట. చూడండి ఇక్కడ ప, బ, ట, డ, క, గ, ష, జ, స, జ, ఫ, వ, త, ద, చ, జ, జ, మ, న, గ, ర, ల, యు, వ, హ. ఇవన్నీ కూడా మొత్తం 44 సౌండ్స్ అనమాట. అంటే మీకు అర్థమే ఉంటుంది, ఎఫ్ పక్కన ఏ జాయిన్ చేయగానే ఏమైందండి, ఫా అయింది. ఓకేనా. ఎఫ్ పక్కన ఐ జాయిన్ చేస్తే ఏమవుతుంది, ఫీ అవుతుంది. ఓకేనా. ఎఫ్ పక్కన యూ జాయిన్ చేస్తే ఫూ అవుతుంది. ఎఫ్ పక్కన తర్వాత యూ జాయిన్ చేస్తే ఫూ అవుతుంది. ఎఫ్ పక్కన ఈ జాయిన్ చేస్తే ఏమవుతుంది, ఫే అవుతుంది అనమాట. ఇప్పుడు మీరేం చేయాలంటే కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి కదండి మొత్తము పాటు హా, మీరన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి కూడా చిన్న హోంవర్క్ అనమాట నేను మీకు ఇచ్చేది. AEIOUలు యాడ్ చేయండి. అంటే చూడండి ఇక్కడ FA, FE, FI, FO, FU, తర్వాత ఫా, ఫే, ఫీ, ఫో, ఫూ. ఓకే, అలా మీరు జాయిన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎఫ్ ప్లేస్లో మీరు డా పెట్టండి. డా, డిఏ డా, డిఈ డే, డిఐడి, డిఓ డు, డియు డ్యూ, అలా అవుతుంది అనమాట. అలా మీరు ప్రతి ఒక్క కాన్సనెంట్ సౌండ్కి మీరు ఇలా పెట్టి మీరు నేర్చుకోవడం ద్వారా మీకు స్పెల్లింగ్స్ కూడా మీకు మెరుగవుతాయి అన్నమాట. సో ఈ లెసన్ అయితే మీకు మేబీ కొంచెం అర్థం కాకపోయినట్లు ఉన్నా మీరు ఒకసారి రిపీట్ చేసుకొని మీరు చూడండి. ఓకే, తర్వాత మీకు షార్ట్ స్పాన్లో మీరు ఇంగ్లీష్ కోర్సెస్ మీరు బాగా నేర్చుకోవాలని చెప్పనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. చిన్నపిల్లలు స్పోకెన్ ఇంగ్లీష్, పెద్దవాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్, అందరికీ గ్రామర్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఈమెయిల్ రేటింగ్ తదితర కోర్సులు స్పెల్లింగ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్తో సహా ఆ యాప్లో చెప్పడం అనేది జరిగింది. వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. నాట్ ఏ కమర్షియల్ పర్పస్ అండి, మీ అందరు కూడా అందుబాటు ధరలోనే మేము చెప్పడం అనేది జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నేమ్ ఆఫ్ ద యాప్ గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ అని టైప్ చేసినా నేను వస్తాను. అదే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ లెసన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. Bye bye. This is Dr. V. Rajesh signing off. Bye. Have a great day.